Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు పేరెంటింగ్ కోచ్ గీతాంజలి పరాంగోషం గారు. సో వారితో మాట్లాడి మైండ్ఫుల్ పేరెంటింగ్ అంటే ఏంటి, అసలు ఇప్పుడున్న జనరేషన్స్లో అసలు పిల్లల్ని ఎలా పెంచాలరా బాబు అని తలపట్టుకునే పేరెంట్స్కి ఈ వీడియో చాలా బాగా యూస్ అవుతుంది. తప్పకుండా ఎండ్ వరకు చూడండి. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను, థాంక్యూ. మీరు ఎలా ఉన్నారు? నైస్, ఐఎమ్ గుడ్, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. సో మైండ్ఫుల్ పేరెంటింగ్ అనేది ఇప్పుడున్న జనరేషన్తో చేయడం పాసిబుల్ అవుతుందా? పేరెంట్స్ హెక్టిక్ ఉంటున్నారు, పిల్లలు మాట వినట్లేదు, సో జనరేషన్స్ గ్యాప్స్ ఉంటున్నాయి. సో ఎట్లా ఫుల్ఫిల్ చేయాలి అసలు? వాట్ ఈస్ మైండ్ఫుల్ పేరెంటింగ్? ఓకే, యాక్చువల్గా మైండ్ఫుల్గా ఉండడం అంటే ఏంటి ఝాన్సీ గారు? ఎరుకతో చేయడం. ఏదైనా సరే మనము ప్రెజెన్స్లో ఉండి చేయడం. ఇప్పుడు పిల్లలు వచ్చి మనకి ఏదో ఒక విషయం చెప్తూ ఉంటుంటారు. మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ ఏం చేస్తుంటారు, ఫోన్ పట్టుకొని ఫోన్లో చూడడం కానీ అని చెప్పేసి ఇలా వింటూ ఉంటుంటారు కదా. సో అప్పుడు ఏమవుతుంది, పిల్లాడు చెప్పేది కరెక్ట్గా వినలేం మనం. సో ప్రెజెన్స్లో ఉండడం, లిజనింగ్ స్కిల్స్, వాళ్ళు ఏం చెప్తున్నారో అనేది ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ వినడం. సో ఏది చేస్తున్నా కానీ మనము వాళ్ళ దగ్గర ఉంటూ చేయడం అనమాట. అంటే ఒక చిన్న స్టోరీ చెప్తా. ఓకే, ఒక పేరెంట్ ఉంది, ఒక మదర్ పిల్లలకి స్టోరీ చెప్తుంది అనుకోండి. ఇక్కడ స్టోరీ చెప్తుంటది పిల్లలతో, కానీ తన మైండ్లో ఏం రన్ అవుతుంటుంది, రేపు మార్నింగ్ ఏం చేయాలి, బ్రేక్ఫాస్ట్, పిల్లలకి స్నాక్స్ ఏం పెట్టాలి, లంచ్ ఏం చేయాలి, డిన్నర్ ఏం చేయాలి, ఇలాగ అంటే మల్టీ టాస్కింగ్ పనులు చేస్తూ ఉంటుంటారు అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఇటు పిల్లలకి సరిగ్గా స్టోరీ చెప్పలేరు ఆవిడ, అలాగే సేమ్ పిల్లలతో కూడా ఉండలేరు అనమాట. సో ఏదైనా సరే మనం ప్రెజెన్స్లో ఉండి చేయడం అనేది మైండ్ఫుల్ పేరెంటింగ్. ఓకే, సో అంటే గ్యాప్ ఎక్కడ వస్తుంది? ఇప్పుడు పేరెంట్స్కి పిల్లలకి గ్యాప్ అనేది ఉంటుంది. మీరు అంటున్నారు వాళ్ళు చెప్పేది వీళ్ళు వినలేకపోతున్నారు, స్ట్రెస్, మరి ఇదంతా ఎలా మేనేజ్ చేసుకోవాలి? ఎలా మేనేజ్ చేసుకోవాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వాళ్ళు సరిగ్గా చెప్పేది వింటున్నామా లేదా, ఓకే, అండ్ ఐ కాంటాక్ట్ ఇస్తున్నామా లేదా, లేదంటే తర్వాత పిల్లలు ఏమిటారు, అల్లరి చేస్తారు, బాగా టెంట్రమ్ షో చేస్తూ ఉంటుంటారు, దాన్ని మనం భరించలేము. సో ఇవన్నీ ఏమవుతాయంటే స్ట్రెస్ని ఇస్తూ ఉంటుంటాయి పేరెంట్స్కి. అందుకని మనము ఏంటంటే ఈ గ్యాప్ ఫిల్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. గ్యాప్ ఫిల్ ఎలా చేసుకుంటాము, పిల్లలతో మాట్లాడేటప్పుడు హ్యాపీగా ఒక 5 minutes ఫోన్ పక్కన పెట్టేయండి. పిల్లలకంటే ఇంపార్టెంట్ ఏది కాదు కదండి. సో వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటని అర్థం చేసుకోవాలి. మనం చేసుకున్నప్పుడు వాళ్ళతో బాండింగ్ అనేది పెరుగుతుంది. ఓకే, పేరెంట్స్ ఆల్రెడీ స్ట్రెస్లో ఉంటారు, ఎయిదర్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అవనివ్వండి, మీరు అంటున్నారు రేపు ఏం చేయాలి, వాళ్ళకి ఏం చేసి పెట్టాలి దగ్గర నుంచి రేపు ఆఫీస్లో ఏం వర్క్ చేయాలి అన్న వరకు. సో సెల్ఫ్ కేర్ ఎలా ఉండాలి, ఆ రోల్ ఎలా ఉంటుంది? ఓకే, మైండ్ఫుల్ పేరెంటింగ్కి సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. మంచి క్వశ్చన్ అడిగారు ఝాన్సీ గారు. సెల్ఫ్ కేర్ ఎందుకు, మన వెల్బీయింగ్ ఎలా ఉంది, మన ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది, స్ట్రెస్లో యాంగ్జైటీలో ఉన్నామా, ఎలా ఉన్నామో అనేది కంట్రోల్ చేసుకోవడానికి సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సెల్ఫ్ కేర్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, ఫస్ట్ మనం కామ్ అయిపోతాం. పిల్లల యాంగ్జైటీని కానీ టాంట్రమ్స్ని కానీ ఏదైనా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాం అనమాట. ఓకే, సో మైండ్ఫుల్గా ఉండాలి అని అంటే మనల్ని మనం కేర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనల్ని మనం కేర్ చేసుకోవడం అంటే ఏంటి? మనల్ని మనం కేర్ చేసుకోవడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్గా నేను చాలామంది ఏమంటారు, పార్లర్కి వెళ్ళడము, మంచి రెడీ అవ్వడము అని అనుకుంటుంటారు కదా. యాక్చువల్గా అది కాదు. మెడిటేషన్ చేయడము, జర్నలింగ్ చేసుకోవడము, పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళతో నేను ఎలా స్పెండ్ చేస్తున్నాను టైము, సో ఇదంతా ఇంపార్టెంట్ అనమాట. సో మనల్ని మనం కేర్ చేసుకోవడం అని అంటే హెల్దీగా ఉన్నామా, ఫిట్గా ఉన్నామా, మన కోపాన్ని మనం కంట్రోల్ చేసుకుంటున్నామా లేదా, ఇవన్నీ మనం ఆలోచించుకుంటూ మనము ప్రెజెన్స్లో ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ప్రెజెన్స్లో ఉండడానికి సెల్ఫ్ కేర్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు పిల్లలు ఎక్కువగా ఫోన్ చూస్తూ ఉంటారు లేదా టీవీ చూస్తుంటారు, ఎక్కువ టైం స్క్రీన్ టైమే ఉంటుంది. సో దాన్ని తగ్గించడానికి మనం చెప్పినా వాళ్ళు వినరు, అరిస్తే ఫీల్ అవుతారు, ఏడుస్తారు. సో మనమే తగ్గి వాళ్ళకి పిల్లలకి ఇవ్వాల్సి వస్తుంది కదా ఫోన్స్. మరి దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఎలా అంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు ఎందుకు స్క్రీన్ కి అడిక్షన్ అవుతున్నారు, వాళ్ళు ఎంగేజ్డ్ గా ఉండకుండానే. అంటే వాళ్ళకు కావాల్సింది ఏంటి, హ్యాపీనెస్ కావాలి. హ్యాపీనెస్ ఎలా వస్తుంది, ఫోన్లో ఏమవుతుంది, డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూజిక్ వస్తుంది, కలర్ఫుల్ పిక్చర్స్ కనబడుతుంటాయి. సో అవంతా ఏమవుతుందంటే వాళ్ళని అట్రాక్ట్ చేసేస్తూ హ్యాపీగా, మనం ఎప్పుడైతే వాళ్ళు ఫోన్ చూస్తారో డోపమైన్ రిలీజ్ అవుతుంది. డోపమైన్ ఏం చేస్తుంది, హ్యాపీ హార్మోన్స్, అది కూడా ఒక హ్యాపీ హార్మోన్. అదేమవుతుంది, ఇంకా చూడు అంటుంది. సో అదే మనము ఆఫ్లైన్ యాక్టివిటీస్ని పిల్లలు ఏదైతే ఎంజాయ్ చేస్తారో, ఎంజాయ్ అంటే ఎలా చేస్తారు, అమ్మతో స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం, బయటికి వెళ్ళి ఆడుకోవడం అంటే ఇష్టం, పిల్లలు ఫ్రెండ్స్ వస్తారు ఫ్రెండ్స్తో ఆడుకోవడం అంటే ఇష్టం. సో ఇలాగా ఏదైతే వాళ్ళకి హ్యాపీనెస్ని ఇస్తుందో ఆఫ్లైన్ యాక్టివిటీస్ని మనం ఎక్కువ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మనం దీన్ని తగ్గించవచ్చు. అండ్ పేరెంట్స్ ఎవ్రీడే ఒక 10 minutes పిల్లలతో మైండ్ఫుల్గా టైం స్పెండ్ చేయడం. అక్కడికే వస్తున్నా. ఇప్పుడు 10 minutes అని అంటున్నారు, బట్ ఆఫీస్కి వెళ్ళే పేరెంట్స్, వర్కింగ్ పేరెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళకి అసలు మైండ్ఫుల్ పేరెంటింగ్ ఇదంతా కాదు. వండి పెట్టామా, వాళ్ళని స్కూల్కి పంపించామా, స్కూల్ నుంచి తెచ్చామా, వండి పెట్టామా, ఏమైనా హోంవర్క్ చూసామా, అంతే, ఇంకా పడుకోండి. బట్ వాళ్ళు ఎట్లా ఈ మైండ్ఫుల్ పేరెంటింగ్ ని ప్రాక్టీస్ చేయొచ్చు? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఆఫీస్ నుంచి వస్తారు పేరెంట్స్, ఆఫీస్లో స్ట్రెస్ అంతా తీసుకొచ్చేసి పిల్లల దగ్గర పెట్టేస్తారు కదా. అప్పుడు ఏమవుతుంది, కనెక్షన్ అనేది తగ్గుతూ వస్తుంది. సో మనం పిల్లలతో డీప్ కనెక్షన్ పెంచుకోవాలి, వాళ్ళు మన మాట వినాలి అని అంటే మైండ్ఫుల్ పేరెంటింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రాగానే పిల్లలతో ఫ్రెష్ అయిపోయి టీవీ ఫోన్ ఇవేవి చూడకుండా వాళ్ళ దగ్గర కూర్చొని ఈరోజు ఏం జరిగింది నాన్న, ఓకేనా, ఎప్పుడు హోంవర్క్ గురించి మాట్లాడకూడదు, ఓకేనా, ఈరోజు ఎలా స్పెండ్ చేసావు, ఈరోజు నీకు ఎవరైనా కొత్త ఫ్రెండ్స్ వచ్చారా, ఈరోజు ఒక్క హ్యాపీ మూమెంట్ ఏంటి స్కూల్లో జరిగింది చెప్పు, లేదంటే ఈరోజు నువ్వు ఏదైనా ఫన్నీగా స్పెండ్ చేసావా, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ. అండ్ డిన్నర్ ప్లాన్ చేయండి వాళ్ళతో పాటు. డిన్నర్ చేసేసే వాళ్ళు ఏమంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు డే మొత్తం ఆఫీస్లో ఉండండి, మనము స్పెండ్ చేస్తే ఆ 10 minutes 15 minutes అది హ్యాపీగా స్పెండ్ చేస్తే సరిపోతుంది పిల్లలకి. అవునా? సో ఈవెన్ ద వర్కింగ్ పేరెంట్స్ కూడా ఎవ్రీడే ఇది పాటించారనుకోండి, వాళ్ళకి ఈ స్ట్రెస్ అంటే పిల్లలతో మేము స్పెండ్ చేయట్లేదు అన్న గిల్ట్ ఒకటి పోతుంది. సో ఇది పిల్లలకి కాన్ఫిడెన్స్ కానీ వాళ్ళిద్దరి మధ్య బాండ్ అనేది మంచిగా ఉండాలి అన్నప్పుడు ఎలాంటి రోల్ ఉంటుంది పేరెంట్స్ నుంచి? కామ్ ఎన్విరాన్మెంట్ ఏమవుతుంది, పిల్లల గ్రోత్కి అక్కడ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అనమాట. ఎప్పుడైనా చూడండి, బాగా గొడవపడే ప్లేస్ కానీ అల్లరిగా హరిగా భయంగా ఉండే దాంట్లో అక్కడ గ్రోత్ అనేది ఉండదు కదా. సో ఈ కామ్ మైండ్ సెట్తో ఎప్పుడైతే మనం ఉంటామో, యాజ్ ఏ పేరెంట్గా కామ్ మైండెడ్గా ఎప్పుడైతే ఉంటామో, అప్పుడు మనము వాళ్ళు చేసే అల్లరిని టాంట్రమ్స్ని హ్యాండిల్ చేయగలుగుతాము. వాళ్ళ ఎమోషనల్స్ అంటే వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఏంటి మనం అర్థం చేసుకోగలుగుతాము. అండ్ ఎప్పుడైతే ఇవి రెండు జరుగుతాయో అక్కడ ఆటోమేటిక్గా పిల్లలకి కాన్ఫిడెంట్ అనేది పెరుగుతుంది, పేరెంట్స్ మీద ఒక నమ్మకం వస్తుంది అనమాట. నేను ఏం చేసినా సరే నన్ను నా పేరెంట్స్ బిలీవ్ చేస్తారు, ఓకే. సో ఏది చేసినా సరే నన్ను కొట్టకుండా తిట్టకుండా నా పేరెంట్స్ హ్యాండిల్ చేస్తారు. సో ఇలాంటి ఒక నమ్మకాన్ని మనం పిల్లలకి కనిపించామనుకోండి, ఆటోమేటిక్గా కనెక్షన్ బిల్డ్ అవుతుంది, పిల్లల్లో కూడా కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. సో ఎప్పుడైనా సరే మనము ప్రెజెన్స్లో ఉండాలి, మల్టీ టాస్కింగ్ చేయకూడదు. అండ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ పక్కన పెట్టాలి. ఇది వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు వచ్చి ఆడుకుంటూ వస్తారు పిల్లలు, వచ్చి అమ్మ నన్ను వాడు కొట్టాడో వీడు కొట్టాడో అని చెప్తాడు, లేదంటే నేను విన్ అయ్యాను అని చెప్పేసి ఎక్సైటింగ్గా చెప్తుంటుంటారు. అప్పుడు ఏంటి, పేరెంట్స్ ఏ వర్క్లోనూ ఉంటూ ఫోన్ చూసుకుంటూ ఓకేరా అంటుంటాడు. అప్పుడు ఏమవుతుంది, ఏం చెప్పినా కానీ వాళ్ళని మనం అర్థం చేసుకునే సిచ్యువేషన్లో ఉండం. అదే వాళ్ళు వచ్చిన ఒక్క 2 minutes 3 minutes మన పనులన్నీ పక్కన పెట్టేసి ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా వాళ్ళతో కనెక్ట్ అయ్యామనుకోండి, బట్ చెప్పిందని నేను విన్ అయ్యానమ్మా అని చెప్పేసి హ్యాపీగా చెప్పేసే, అప్పుడు వావ్ సూపర్ రా నువ్వు అని చెప్పేసి మనము మంచి మాట చెప్పామనుకోండి, అంటే వాడికి ఎంకరేజ్ చేసి ఒక మాట చెప్పడం వల్ల ఏమవుతుంది, నాకు నా పేరెంట్స్ సపోర్ట్ ఉంది, నన్ను మా మమ్మీ ఎంకరేజ్ చేసింది, మా డాడీ ఎంకరేజ్ చేశాడు అని చెప్పేసి ఇంకొక హ్యాపీనెస్ పెరుగుతుంది. సో అలాగా కనెక్షన్ అనేది పెరుగుతుంది అనమాట. ఓకే. సో యూ అబ్జర్వ్ మీ కమ్యూనిటీలో ఇలా ఎవరైనా
పేరెంటింగ్, మైండ్ఫుల్ పేరెంటింగ్ గురించి ట్రాన్స్ఫార్మ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి. యాక్చువల్గా శ్రీలేఖ గారు అని చెప్పేసి సీనియర్ రీసెర్చ్ సైంటిస్ట్ ఉన్నారు. సో మీరు అర్థం చేసుకోవచ్చు తనకి ఎంత స్ట్రెస్ ఉంటుంది, వర్క్ స్ట్రెస్ చాలా ఉంటుంది తనకి. అండ్ సీనియర్ రీసెర్చ్ సైంటిస్ట్ కాబట్టి తను వచ్చరికి లేట్ నైట్ అయ్యేది. సో ఈవెన్ వాళ్ళకి టీనేజ్ అబ్బాయి ఉన్నాడు. సో ఆఫ్టర్ జాయినింగ్ మై కమ్యూనిటీ నేను ఏవైతే చెప్తున్నానో అవన్నీ తను ఇంప్లిమెంట్ చేశారు. రాగానే తను పడుకునే ముందర అంటే 7కి వస్తారు ఇంటికి, 7 to 10 3 hours ఉంటుంది. ఆ 3 hours మీనింగ్ఫుల్ కాన్వర్సేషన్ చేస్తూ వాళ్ళ బాబుతోటి టైం స్పెండ్ చేయడం వల్ల వాళ్ళ తనలోనే కాదు వాళ్ళ ఫ్యామిలీలో కూడా మంచి చేంజెస్ వచ్చేసాయి. వాళ్ళ బాండింగ్ అనేది పెరిగింది. అంతకుముందు తను ఏదైనా సరే వాళ్ళ బాబుని ఏమంటారు చేయాలన్నా కానీ కష్టంగా అంటే ఫోర్స్ఫుల్గా పంపించేది అనమాట. సో తర్వాత తిను ఈ మైండ్ఫుల్ పేరెంటింగ్ని అలవాటు చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబుని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశారు. సో బాబుని అర్థం చేసుకొని అప్పుడు రిలేషన్షిప్ బాండింగ్ అనేది బాగా పెరిగింది. అవునా? ఓకే. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ మైండ్ఫుల్ పేరెంటింగ్. సో చిన్న చిన్న టిప్స్ అనమాట, చిన్న టిప్స్, చిన్న మోడిఫికేషన్స్ చేసుకుంటే ఒక హ్యాపీ ఫ్యామిలీ ఉంటుంది. ఇంకా ఎలాంటి మీకు ఏమైనా డౌట్స్ వచ్చాయా? మా బాబు ఇలా ఉంటున్నాడు, అలా ఉంటున్నాడు, ఎలా డీల్ చేయాలో తెలియట్లేదు, ఇలాంటి క్వశ్చన్స్ కూడా కామెంట్ చేయండి. ఏదైనా ఉంటే దాని మీద కూడా మళ్ళీ వీడియో చేద్దాం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.